హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండర్ పెర్ఫార్మన్స్‌కి కారణం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ మెర్జరే అని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదేంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గింది అని. అంటే బ్యాంక్స్ కొంత ఇంట్రెస్ట్‌కి ఫండ్స్‌ని తెచ్చుకొని అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌కి లోన్స్ ఇస్తుంది. ఇదే బ్యాంక్స్‌లో మెయిన్ బిజినెస్. ఇందులో మార్జిన్ తగ్గింది అని అంటున్నారు. ఒకసారి ఈ గ్రాఫ్‌ని గమనించండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీతో మెర్జర్ కాకముందు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.3గా ఉంది. కానీ మెర్జర్ అయిన తర్వాత 3.6కి పడిపోయింది. అంటే 70 బేసిస్ పాయింట్ తగ్గినట్టు కదా! కరెక్టే. కానీ ఇప్పుడు నా వ్యూ వినండి. బ్యాంక్స్‌లో మనలాంటి వాళ్ళు మనీని డిపాజిట్ చేస్తారు. బ్యాంక్స్ అవి లోన్‌గా ఇచ్చి మంచి డబ్బుల్ని సంపాదిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా అలానే చేస్తుంది కదా! కానీ ఎన్‌బీఎఫ్‌సీస్ ఏమో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు ఇంట్రెస్ట్‌కి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు కూడా డిపాజిట్ చేయరు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ కూడా ఇలానే తెచ్చుకోవాలి ఫండ్స్‌ని. ఇప్పుడు చెప్పండి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీతో మెర్జర్ అయినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ ఎక్కువకి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్న ఫండ్స్ ఇంపాక్ట్ బ్యాంక్ మీద పడుతుంది కదా! కానీ ఇక్కడ చాలా తక్కువ ఇంపాక్ట్ పడింది. నేననుకున్నాను ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందని. ఎందుకంటే హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ చిన్న కంపెనీ ఏం కాదు.